భారత రాజ్యాంగంలో లిఖించబడినటువంటి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగ నేతగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క రాష్ట్రపతి గారి యొక్క నియమ నిబంధనల గురించి, వారు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు అన్నటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో మరి యొక్క రాష్ట్రపతి గారి నియమానికి ఏ ఆర్టికల్ ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉందనుకుంది కూలంకషంగా వివరించడం జరిగింది. భారత రాజ్యాంగంలో మనం చూసినట్లయితే ఆర్టికల్ 52 నుండి 62 వరకు రాష్ట్రపతి గారి యొక్క కావాల్సిన నియమ నిబంధనలు, పదవులు, వారి యొక్క హోదాలు, వారి యొక్క చేసే పనుల గురించి ఆర్టికల్ 52 నుండి 62 వరకు కూలంకషంగా వివరించడం జరిగింది. అసలు మన రాష్ట్రపతి గారి యొక్క స్థానం ఏంటి? అతను ఏమన్నంటే భారత రాష్ట్రపతి గారిని రాజ్యాంగ అధినేతని, దేశాధినేతని, నామమాత్ర అధికారిని, ప్రధానమైనటువంటి పాత్రధారుడని అని కూడా ఉంటుంది. రాష్ట్రపతి గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఏ విధంగా నియమిస్తారని మనం చూసినట్టయితే రాష్ట్రపతి గారిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నిక నియమం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రపతి గారి ద్వారా ఎన్నుకొనబడిన తర్వాత ఈ రాష్ట్రపతి గారిని ఎవరు మరి ప్రమాణ స్వీకారం చేస్తారని మనం చూసినట్లయితే రాష్ట్రపతి గారిని ప్రమాణం చేయించేది సుప్రీంకోర్టు సీజే. రాష్ట్రపతి గారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి చీఫ్ జస్టిస్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. రాష్ట్రపతి గారి యొక్క పదవి కాలం ఎంతగా పరిగణించబడిందంటే రాష్ట్రపతి గారి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలుగా పరిగణించబడింది. మరి యొక్క రాష్ట్రపతి గారిగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అతడు ఎవరై ఉండాలి? ఒక రాష్ట్రపతిగా పోటీ చేయడానికంటే అతను భారతీయ పౌరుడై ఉండాలి. అతనికి 35 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే భారతీయ ఏ పౌరుడిన రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హుడిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క రాష్ట్రపతి గారికి మనం పోటీ చేయడానికి డిపాజిట్ ఎంత చేయాలి, ఎంత చెల్లించాలి అని మనం చూసినట్లయితే రాష్ట్రపతిగా మనం పదవికి పోటీ చేసినప్పుడు మొట్టమొదటిగా 15,000 రూపాయలు మనం డిపాజిట్ చేసినట్లయితే ఆ యొక్క ఎన్నికకు మనం అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్రపతి గారికి ఇచ్చేటువంటి జీతభత్యాలు ఏమిటి, వాటికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు చూసినట్లయితే రాష్ట్రపతి గారికి 5 లక్షల వరకు శాలరీ ఉంటుంది. రాష్ట్రపతి గారిని మరి ఎవరు రాజీనామా చేపిస్తారంటే రాష్ట్రపతి గారి యొక్క రాజీనామా చేసినప్పుడు దాన్ని ఉపరాష్ట్రపతి గారు అంగీకరించినట్లయితే రాష్ట్రపతి గారి యొక్క రాజీనామా అంగీకరించబడుతుంది. రాష్ట్రపతి గారిని తొలగించే అధికారం ఎవరికి ఉంటున్నాయంటే రాష్ట్రపతి గారిని తొలగించే అధికారం పార్లమెంటు ఒక్కటి మాత్రమే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి గారు ఏ విధంగా తొలగించుకుంటే రాష్ట్రపతి గారి యొక్క మరి తన మీద కొన్ని అభిప్రాయాలను మరి క్రోడీకరించి తన మీద లేనన్నటువంటి తప్పులను చూపించినట్లయితే రాష్ట్రపతి గారిని మహాభియోగ నిర్మాణం ద్వారా రాష్ట్రపతి గారిని తొలగించాలి. రాష్ట్రపతి గారికి పదవి విరమణ వయసు ఏమీ లేదు. మనం చూసినట్లయితే మనకి మొట్టమొదటి రాష్ట్రపతి గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క రాష్ట్రపతి గారు అంటే శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. మనం చూసినట్లయితే రాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి వారు, పోతున్నటువంటి వారు రైతు కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు భారత రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా టీచర్ వృత్తిలో కొనసాగి విద్యార్థులకు పాఠాలు అందిస్తూ మరి ఆ యొక్క ఉన్నతమైన స్థానం అందించాలని కోరుతూ సర్వేపల్లి రామకృష్ణ గారు కూడా రాష్ట్రపతిగా చేయడం జరిగింది. మైనార్టీ నుండి మరి మహమ్మద్ అలీ గారు కూడా ఆ యొక్క రాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది. దళితుల నుండి వచ్చిన తర్వాత ఆర్కే నారాయణ గారు, రామ్నాథ్ కోవింద్ గారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతిగా మరి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. మనకు వాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ మెయిన్ ఎగ్జామ్స్లో అడగడానికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మనకు రాష్ట్రపతి ప్రథమ రాష్ట్రపతి ఎవరు, అదొకటి. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, శ్రీమతి ద్రౌపది ముర్ము. ఈ యొక్క దీని మీద ఒక బిట్ అవడానికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి గారి యొక్క నియమ నిబంధనలు, ఎన్నిక విధానం, తొలగించే విధానం, జీతభత్యాలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మనం మరి ఆ యొక్క దానికి అర్హులుగా ఉంటాం. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే మీ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.